మన పురాణాల ప్రకారం ఈ సృష్టికి శివ పార్వతులు మూలం. ఈ ప్రపంచాన్ని చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టిస్తే ఆ బ్రహ్మను బ్రహ్మాండాన్ని సృష్టించినవారు శివ పార్వతులు. అంటే శివ శక్తి కలయికే అనంత విశ్వ ఆవిర్భావానికి మూలమని మన పురాణాల భావం. మన భారతదేశం గర్వించదగ్గ కవులలో ఒకరు కాళిదాసు. సంస్కృతంలో గొప్ప కావ్యాలు రచించాడు. రఘువంశము, కుమార సంభవము, మేఘసందేశం అనే 3 మహాకావ్యాలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. రఘువంశము అన్న కావ్యంలో జగత్పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు. ఈ సకల సృష్టికి తల్లిదండ్రులైన శివుడు పార్వతిని నేను ప్రార్థిస్తున్నాను అని దీని భావం. కాళిదాసు రఘువంశము కంటే అతి ప్రాచీనమైన బ్రహ్మ సంహిత అనే పుస్తకంలో భగవాన్ శంభుర్జ్యోతిరూప సనాతనయ యోని సాపరాశక్తి కామో బీజం మహద్ధరే అని ఒక శ్లోకం ఉంది. భగవంతుడి నుండి ఉద్భవించిన శంభు అనే కాంతి పరాశక్తితో కలవడం వల్ల సృష్టి ఏర్పడింది అని దీని భావం. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం మన పురాణాలలో చెప్పిన ఈ విషయాన్ని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫోర్ ఆస్ట్రోనమీకి చెందిన శాస్త్రవేత్తలు ఇప్పుడు అంతరిక్షంలో కనుక్కున్నారు. ఈ సంస్థ జర్మనీలో ఉంది. వీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు మనం ఉంటున్న ఈ విశ్వము 2 పెద్ద నక్షత్ర సముదాయాల కలయికతో ఏర్పడినట్టు గుర్తించామని తెలిపారు. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఈ అనుసంధానం జరిగినట్టు పేర్కొన్నారు. దాని పర్యవసానమే ప్రస్తుతం మనం ఉంటున్న పాలపుంత గెలాక్సీ పుట్టుకకు కారణమని తెలిపారు. ఈ 2 నక్షత్ర సముదాయాలు 2 పెద్ద బిల్డింగ్ బ్లాక్స్ అని, వీటి రసాయన కూర్పులలో సారూప్యత ఉంది అని తెలిపారు. ఇలా సారూప్యత కలిగిన ఈ 2 బ్లాక్స్ కలయిక వల్లే ఈ విశ్వము పుట్టిందని తెలిపారు. ఈ విషయం మన పురాణాల్లో చెప్పినట్టు ఉండడం వల్ల ఈ 2 నక్షత్ర సముదాయాలకు శివ, శక్తి అని నామకరణం చేశారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఈ సంస్థ జియా అనే అంతరిక్ష టెలిస్కోప్ ఆధారంతో ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలోని నక్షత్రాల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ వల్ల ఖగోళ శాస్త్రంలోని రహస్యాలు మరియు కొత్త విషయాలు ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తున్నాయి. కానీ ఈ రహస్యాలను మన భారతీయ ఋషులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే హిందూ పురాణాల్లో చర్చించారు. ఇలాంటి ఖగోళ ఆవిష్కరణల వల్ల అంతరిక్షంలోని సృష్టి రహస్యాలు ఇంతో కొంతో మనకు అర్థం అయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని వందల ఏళ్ల క్రితమే మన భారతీయ గ్రంథాలలో చర్చించిన ఇలాంటి విషయాలు మనకు మరింతగా అర్థం అవ్వాలని కోరుకుందాం. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది ఛానల్.